ఏం జరిగింది, దీనికి కారణం ఏంటి? ఎందుకంటే వైసీపీ అంటోంది ఇది కూటమి కార్యకర్తలు చేసిన దాడిగా వాళ్ళు విమర్శలు మొదలుపెట్టినారు. సో దీని మీద మీ అబ్జర్వేషన్ ఏంటి? మీరేం చెప్తారు బీజేపీ తరఫున? వెంకటకృష్ణ, మీకు ప్యానల్ పెద్దలందరికీ నమస్కారాలు. నమస్తే. పుంగునూరు అంటే గత 5 సంవత్సరాలుగా పాకిస్తాన్ లో ఉన్నటువంటి ఆ పుంగునూరా, లేకపోతే ఇప్పుడు స్వేచ్ఛగా బయట ప్రజలు మాట్లాడుతున్నట్టు పుంగునూరా? రెండు అదే పొంగనూరు. గత 5 సంవత్సరాల ముందైతే అక్కడికి పోవాలంటే సపరేట్ వీసా కావాలి, పెద్దిరెడ్డి గారి స్టాంప్ కావాలి. సాక్షాత్తు మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నాయకులు చంద్రబాబు నాయుడు గారు పోవాలంటే కూడా ఆయన అనుమతి తీసుకోవాలి. లేకపోతే అంగుల్లో ఏ విధంగా దాడి చేయించారో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు. అక్కడ ఒక నియంత పాలన జరుగుతోందని చెప్పి ఆ ప్రాంతంలో ఉన్నటువంటి ముఖ్యంగా బాబన్నకి తెలుసు. ఏ విధంగా అక్కడ ప్రజలు ఇబ్బంది పడ్డారు, ఏ విధంగా ఇబ్బంది పడ్డారు, ఎవరు ఇబ్బంది పెట్టారు. కాబట్టి టిట్ ఫర్ టాట్ అని ఒకటి ఉందనమాట. నువ్వు ఏం చేస్తావో దాన్ని తిరిగి నీకే వస్తుంది మళ్ళా, అంటే సమయం రావాలి దానికి. కాబట్టి ఇన్ని రోజులు ఓర్చుకున్నారు. ఈరోజు వారికి ధైర్యం వచ్చింది. ఇంకా ఇంత భయపడుతూ బ్రతకలేము, ధైర్యంగా ఉండాలని చెప్పి నేను ఒక వీడియో కూడా చూడడం జరిగింది. అక్కడికి వచ్చిన రైతులు చెప్పారు, దాదాపు 970 ఎకరాలు ఏదో మా భూమిని తీసుకున్నారు, దాన్ని ప్రశ్నించేదానికి మేము వచ్చాము. వాళ్ళు ముందే సిద్ధంగా పైన బాటలు కానీ, ఈ రాళ్ళు కానీ, ఈ కట్లు కానీ పెట్టుకున్నారంటే ఎందుకు పెట్టుకున్నారు? అది అంటే మీరే ఏదైనా గొడవ చేసి మీరు సింపతి చేసుకోవాలని చెప్పి ఒక ఆలోచనతో చేశారని చెప్పి భావిస్తున్నాం మేము. ఇది మంచిది కాదు. ఇప్పుడు మీ రాజ్యం అయిపోయింది, రాక్షస రాజ్యము ఇవన్నీ అయిపోయింది. ఇప్పుడు ఆ నియంత పరిపాలన లేదు, ఇప్పుడు ప్రజాపాలన ఉంది. ఆంధ్రప్రదేశ్ లో ప్రజాపాలన ఉంది. టీడీపీ, భారతీయ జనతా పార్టీ, జనసేన ప్రజల కోసం, ప్రజల రక్షణ కోసం పనిచేసే ఎన్డీఏ కూటమి. గతంలో మీ మారిగా మిమ్మల్ని ప్రొటెక్ట్ చేసే టీం లేదు ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో. కాబట్టి ఇది పూర్తిగా ఇప్పుడు ఇంకోటి మీ ద్వారా నేను ఒకటి అడగదలుచుకున్నా వైసీపీ నాయకుల్ని. 175 అసెంబ్లీలో జరగలేని గొడవ, 25 పార్లమెంట్ పరిధిలో జరగలేని గొడవ కేవలం పుంగునూరులో మాత్రం ఎందుకు జరుగుతోంది? నిన్న నితిన్ గడ్కరీ గారు వచ్చినప్పుడు తిరుపతి పార్లమెంట్ సభ్యుడు వచ్చారు, కలిసారు, వినతి పత్రం ఇచ్చారు, జిల్లా సమస్యల మీద మాట్లాడి వెళ్ళారు. మేము అందరూ ఉన్నాం, వచ్చారు, వెళ్ళారు. మీరు పోయినప్పుడు మాత్రం సమస్య ఎందుకు వస్తుంది? మీరు వెళ్ళినప్పుడు మాత్రం ఎందుకు సమస్య వస్తుంది? మిథున్ రెడ్డి గారు, మీరు అక్కడికి వెళ్ళినప్పుడు ఎందుకు సమస్య వస్తుంది? కాబట్టి ఒకసారి ఆలోచించుకోవాలి, ఎందుకు జరుగుతుంది, ఎందుకు ఈ విధంగా అక్కడ నా నియోజకవర్గం ఎందుకు జరుగుతుంది అనుకుంటున్నారు? అంటే మీ రీజనింగ్ ఏంటి? ఎందుకు జరుగుతుంది అని అంటే మీరేం చెప్తారు ఎందుకు జరుగుతుందో? ఖచ్చితంగా అక్కడ ఇన్ని రోజులు వాళ్ళు చేసినట్టు అరాచకాలని ఇంకా ప్రజలు భరించే పరిస్థితి లేదు. ఈ రోజు ఆ రైతులకు జరిగిన నష్టాన్ని వాళ్ళు ఏదో ప్రశ్నించడానికి వెళ్ళారు, వారి మీద వాడు దాడి చేశారు. దాడి చేసినప్పుడు ప్రతి దాడి ఉంటుంది ఖచ్చితంగా. అంటే నేను సమర్థించట్లే, దాడుల్ని నేను సమర్థించట్లే. తెలుగుదేశం నాయకులు పాపం వాళ్ళు దాడి చేశారు, గాయపడ్డారు, ఎవరు గాయపడ్డారు నాకు తెలియదు, కానీ దాడుల్ని సమర్థించట్లే. ప్రజాస్వామ్యంలో ఎవరు చేసినా మంచిది కాదు. కానీ ఇది అక్కడ ఇన్ని నాళ్ళు ఒక నియంత పరిపాలనకి అంటే ఒక నియంత పరిపాలన కొనసాగిస్తే ఏ విధంగా ప్రజల నుంచి ప్రజా తిరుగుబాటు అని పాతకాలు వినేవాళ్ళం మనం. ప్రజా తిరుగుబాటు అది ఇప్పుడు చూస్తున్నారు. ఇన్ని రోజులు చూడలేదు. పెద్దిరెడ్డి గారి కుటుంబం ఇన్ని రోజులు ఇలాంటి పరిస్థితి రాలేదు. నాకు తెలిసి బాబా ఇది మొదటిసారి అనుకుంటా ఇలా తిరగబడ్డాం నాకు తెలిసి. కాబట్టి వాళ్ళు ఎక్స్పెక్ట్ చేయలేదు ఇలా ప్రజల నుంచి తిరుగుబాటు వస్తుంది, ప్రజలు తిరుగుబాటు వస్తుంది, తిరగబడుతారు. అంటే ఎప్పుడు పిల్లిని కూడా గదిలేసి బంధించి కొడితే తిరగబడుతుంది. మనుషులు రక్తము ప్రవేశించే మనుషులు మనకు రోషం ఉండదు చెప్పండి?